అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా పొద్దున్న నుంచి వెయిటింగ్ ఏపీ జీవో వస్తుందేమో అని. అది ఎంతకీ రావట్లేదు. అంటే నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళ మార్నింగ్ కల్లా వచ్చేస్తుందని, బట్ ఎంతకీ రావట్లేదు. మధ్యాహ్నం అయిపోయింది, ఇక భోజనాల టైం కూడా అయిపోతుంది కొద్దిగా ఉంటే, అయినా కూడా రావట్లేదు. ఇక సర్లే, ఇంకా ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్తో వీడియో చేద్దాం, ఇక తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు ఊరుకున్నా. సో అందుకే ఇప్పుడు ఏపీ తెలంగాణ టికెట్ రేట్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా బుకింగ్స్ పరిస్థితి ఏంటి, హిందీ బుకింగ్ సిచ్యువేషన్ ఏంటి, డే 1 ఎస్టిమేషన్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి, ఇవన్నీ కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. అంటే ప్రీ సేల్స్ వాటన్నిటి కోసం కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ ముందే జీవో అయితే ఇచ్చేసింది. సో 9:30కి ఒక పెయిడ్ ప్రీమియర్ అయితే వేస్తున్నారు, దానికి 800 రూపీస్ స్పెషల్ హైక్ అయితే ఇచ్చారు. సో నార్మల్ దానికంటే. సో దానివల్ల అది మనకి 1100 ఏమో సింగిల్ స్క్రీన్స్, 1200 ఏమో మల్టీప్లెక్స్ పడుతుంది. దానికి అబోవే ఆ నెంబర్స్లో 1100 అబో 1200 అబో పడుతున్నాయి అనమాట. అందులో మళ్ళీ సగం బ్లాకే ఉంటాయి, మనకు తెలిసిందే, ఇక బ్లాక్ అయ్యి అవి బయటకి మళ్ళీ వేరే రేటుకి వెళ్తుంటాయి. సరే అది వేరే విషయం. తర్వాత డే 1 నుంచి డే 4 వరకు కూడా సింగిల్ స్క్రీన్స్లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్లో 200 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత డే 5 నుంచి కూడా అండ్ డే 10, డే ఎంతవరకు 9, 10, 11, 12, 13, 14, 15, 16, ఇంకొక 8 డేస్ వరకు ఏమో 105 రూపీస్ పెంచుకోవడానికి సింగిల్ స్క్రీన్స్లో, అండ్ మల్టీప్లెక్స్లకి ఏమో 150 రూపాయలు పెంచుకోవడానికి. ఆ తర్వాత డిసెంబర్ 23 వరకు కూడా మనకి సింగిల్ స్క్రీన్స్ ఏమో 20 రూపాయలకి, మల్టీప్లెక్స్లో ఏమో 50 రూపాయలు పెంచుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. సో 29 డేస్ వరకు పర్మిషన్స్ అయితే తీసుకున్నారనమాట వీళ్ళు. సో పుష్పకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న లాంగ్ రన్ నాకు తెలిసి ఇన్ థియేటర్సే ఐ థింక్ మోర్ దెన్ 1 మంత్ అనుకుంటున్నాను నేను. 1 మంత్ 1 వీక్ ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఎలాగ గేమ్ చేంజర్ వరకు టైం ఉందిగా. మధ్యలో వేరే సినిమాలు వచ్చినా కూడా మళ్ళీ ఇంకా గేమ్ చేంజర్ టైంలో మాత్రమే అన్నీ ఇటు వెళ్తాయి. మళ్ళీ నాకు తెలిసి గేమ్ చేంజర్ తర్వాత, అంటే గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వారం తర్వాత నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ థియేటర్స్ మళ్ళీ ఇటు వస్తాయేమో అనుకుంటున్నాను నేను. మరి అంటే వీళ్ళు ఆ రన్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు కదా, సో దాన్ని బట్టి, అంటే బుకింగ్స్ని బట్టి కూడా లేండి, అది వేరే విషయం. బుకింగ్స్ ఉంటే కంటిన్యూ చేస్తారు, అది సినారియో. సో ఫోన్ పెట్టేసాను, ఒక నిమిషం ఏమనుకోద్దు. సో వీళ్ళేమో చాలా హ్యూజ్ లెవెల్లో హైక్స్ అయితే యూనో ప్లాన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే చాలా గట్టిగానే ఇక్కడ ఉంది సినారియో. తర్వాత ఆంధ్ర విషయానికి వచ్చినట్టయితే, ఆంధ్రాలో కూడా నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, లాస్ట్ 6 ఇయర్స్లో, అంటే లాస్ట్ 6 ఇయర్స్ని ఎందుకు కంపేర్ చేస్తారంటే, అంతకుముందు అన్నీ మనకి నార్మల్ రేట్స్ ఉండేవి, కొంచెం కొంచెం హైక్స్ ఉండేవి. సో మనకి లాస్ట్ 6 ఇయర్స్లో ఏమైపోయిందంటే, ప్రీవియస్ గవర్నమెంట్ రేట్లు తగ్గించేయడం బాగా, మళ్ళీ తర్వాత మీటింగ్లు అయ్యాక ఏవో పెంచడం, మళ్ళీ ఆ తర్వాత కేవలం కొంచెం కొంచెం మాత్రమే హైక్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. సో వాటితో కంపేర్ చేస్తారు అందువల్ల. సో అలా కంపారిజన్ వచ్చినప్పుడు లాస్ట్ 6 ఇయర్స్లో ఇదే హైయెస్ట్ హైక్ అంట. సో అదేంటంటే సేమ్ సింగిల్ స్క్రీన్స్కి 150 రూపాయలు, మల్టీప్లెక్స్లకి అయితే 200 రూపాయలు అయితే పెరగడం జరిగింది. సో సింగిల్ స్క్రీన్స్ దగ్గరగా 345 రూపీస్ దాకా, 350 రూపీస్ దాకా ఉంటుంది, అండ్ మల్టీప్లెక్స్ మనకి 390 అట్లా ఉంటుంది ఏపీలో. సో ఇక్కడ హైదరాబాద్ సైడ్ అయితే ప్రస్తుతానికి మల్టీప్లెక్స్ 530 సేల్ అవుతోంది, సింగిల్ స్క్రీన్ 350 అట్లా నడుస్తుంది, 350, 390 కూడా నడుస్తుంది కొన్ని కొన్ని చోట్ల. 350 మ్యాక్సిమం లేండి. సో అది సిచ్యువేషన్. సో 350 అలా నడుస్తుంది. సో ఇది ప్రైస్ రేంజెస్. సో హైదరాబాద్లో ఇంకా కంప్లీట్గా ఓపెన్ అవ్వలేదు, చాలా వరకు అయ్యాయి మల్టీప్లెక్స్ చైన్స్ అయితే ఓపెన్ అయినాయి, బట్ అన్నీ అవ్వలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ ఉంది, ప్రసాద్ ఓపెన్ అవ్వలే ఇప్పటికొచ్చి. ఇంకా అవే కాదు, చాలా సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అవ్వలే, చాలా థియేటర్స్లో కొన్ని షోసే ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెన్ అవ్వలే, కొన్ని బుక్ మై షోలో ఓపెన్ చేసి, కొన్ని డిస్ట్రిక్ట్ యాప్లో ఓపెన్ చేశారు, ఇట్లా రెండూ జరిగినాయి. కొన్ని ఏం చేశారంటే బుక్ మై షోలో బ్లాక్ చేసి డిస్ట్రిక్ట్లో సేల్ పెట్టారు, కొన్ని డిస్ట్రిక్ట్లో బ్లాక్ చేసి బుక్ మై షోలో సేల్ పెట్టారు. సో అట్లా చేస్తున్నారు అనమాట మొత్తం అన్నీ కూడా. సో అంటే వీళ్ళు ఏం చేశారంటే, కొంచెం డీల్ ఉంది కదా వాళ్ళకి, అది జొమాటో వాళ్ళు తీసుకున్నారు కదా పేటీఎం టికెటింగ్ని. సో వాడు డిస్ట్రిక్ట్ యాప్ అని చెప్పి దాన్ని మార్చాడు కదా పేటీఎం టికెటింగ్ సర్వీస్ని.
సో మరి వాడికి రావాలి కదా! సో వాడికి 'పుష్ప 2'కి అనౌన్స్‌మెంట్ ఇవ్వకముందు 1,00,000+ డౌన్‌లోడ్స్ ఉంటే ఇప్పుడు 5,00,000+ డౌన్‌లోడ్స్ ఉంది. అంటే 4,00,000 డౌన్‌లోడ్స్ ఆడికి ఒక్క సినిమాతో వచ్చినియిగా. సో ఫర్దర్‌గా దీంట్లో కొన్ని సినిమాలు పెట్టొచ్చు వాడు. అదే ప్రమోషన్స్ చేసుకుంటూ ఆటోమేటిక్‌గా యాప్‌ని పీపుల్‌లోకి తీసుకెళ్ళొచ్చు కదా! సో ఆ బేసిస్ మీద ఇంక డిస్ట్రిక్ట్ యాప్ డీల్ మాట్లాడుకుంది. అలాగే రిలీజ్ చేశారు అందులో. సో అందువల్ల ఏంటంటే మనకి అంత ఎగ్జాక్ట్‌గా క్లారిటీ అయితే రాదనమాట. సో బుక్ మై షోలో 1 అవర్‌కి ఎంత బుక్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ తెలీదు. ఎందుకంటే ఇక్కడ కూడా సేల్స్ పెట్టారు కాబట్టి. అది సినారియో. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంతకు ముందు ఉండేది. అది పేటీఎంలో వాటిల్లో ఉండేది. అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఇటు డైవర్ట్ అయింది కదా! ఇంకొంచెం డైవర్ట్ అయింది. ఎస్పెషల్లీ దీనికోసం డీల్ మాట్లాడుకొని మరీ డైవర్ట్ చేశారు కాబట్టి డిస్ట్రిక్ట్ యాప్ సైడ్ అది కొంచెం అలా ఎళ్తా ఉంటది. అండ్ ఇంకా డే 1 విషయానికొచ్చినట్టయితే అడ్వాన్స్ ప్రీ సేల్స్ 60 క్రోర్ అయితే దాటేసింది డే 1ది. సో నాకు గెస్ అయితే ఇది ఇలాగే గనక కంటిన్యూ అయితే ఇంకా టైం ఉంది కదా! ఇవాళ 2వ తారీఖు ఉంది, 3వ తారీఖు ఉంది, 4వ తారీఖు ఉంది. 5వ తారీఖు డే 1 లెక్కలోకి వస్తది. మనది ప్రీమియర్ 9:30కి పడేది. అది వేరు. ఏపీలో కూడా పర్మిషన్ అయితే ఉంది. 9:30 షోకి వచ్చేస్తుంది. దానికి 800 ఇక్కడ కూడా హైక్. అండ్ సింగిల్ స్క్రీన్స్‌కి 150 అండ్ మల్టీప్లెక్స్‌లో 200. నా గెస్ ఏంటంటే ఇది ఒక 14 డేస్ వరకు ఇస్తారు. అండ్ ఆ తర్వాత మైట్ బి ఇంకొక 1 వీక్ వరకు ఎంతవరకు రూ. 50, రూ. 100 లెక్కన ఏమైనా ఉంటదేమో. 50 ఆర్ 70, 50, 75 అట్లా ఉంటదేమో. ఆ తర్వాత ఇంక 20, 50 అట్లా కూడా ఉండొచ్చు. సేమ్ ఇక్కడ తెలంగాణలో ఉన్నట్టుగా 29 డేస్ వరకు కూడా. అలా కంటిన్యూ అవుతది మాక్సిమం. సో ఇచ్చారు. మన దగ్గర ఉంది ప్రీమియర్ షో. బట్ మిగతా చోట్ల ఎర్లీ షోస్‌తో స్టార్ట్ అవుతుంది అంతే. నో ప్రీమియర్స్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఎర్లీ షోస్ అంటే లైక్ 3:30, 4 AM వాటితో స్టార్ట్ అవుతుంది. సో అది సిట్యుయేషన్. సో ఈ ప్రీ సేల్స్ ఆల్రెడీ 60 క్రోర్ టచ్ అయిపోయింది కాబట్టి ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి మాక్సిమం నా గెస్ అయితే డే 1 వుడ్ బి అరౌండ్ 275 ఆర్ సంథింగ్. అంటే డే 1 275 గ్రాస్ అయితే ఉండొచ్చు మాక్సిమం. అంటే ఇంకా అంతే 300 టచ్ అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. అంటే మనకి డిపెండ్స్ ఆన్ హిందీ మార్కెట్. ఎందుకంటే హిందీలో సేల్స్ అయితే గట్టిగా నడుస్తున్నాయి. నేను చాలా రీజన్స్ చెక్ చేశా. ఏదో ఒకటి కాదు. అటు బుక్ మై షోలో ఒక 10 మెయిన్ సిటీస్ ఇస్తారు కదా! అవన్నీ చెక్ చేసుకుంటూ కూర్చున్నా. ముంబై, ఢిల్లీ, చండీగఢ్, కొచ్చి, తర్వాత పుణె అన్నీ చెక్ చేస్తూ ఉన్నా. సో మనకేంటంటే బుకింగ్స్ ఒక 20% దాకా ఉంది ఆక్యుపెన్సీ రేట్. సో 20% ఆక్యుపెన్సీ రేట్ ఆ లెవెల్‌లో అదే ఏమంటారు షోస్ స్క్రీన్స్ ఇచ్చిన టైంలో అండ్ ఇది ఇంకా రిలీజ్ రోజు. మనకి టాక్ నెక్స్ట్ లెవెల్‌లో వచ్చినట్టయితే ఆ తర్వాత ఇంకా బీభత్సంగా పెరుగుతా ఉంటాయి కదా! సో ఇనీషియల్‌గా ఒక 20% ఆక్యుపెన్సీ అయితే నోటీస్ చేశా. అందుకే ఏం చేశానంటే ఏ ఫర్ ఆగ్రా, బీ ఫర్ భువనేశ్వర్, సి ఫర్ కాలికట్ ఇలా చెక్ చేసుకుంటూ ఎళ్ళాననమాట ప్రతి ఊర్లోని కూడా. సో మాక్సిమం అన్ని చోట్ల కూడా బుకింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ 20% మినిమమ్ అయితే ఆక్యుపెన్సీ ఉంది. సో గుడ్. అది పర్లేదు. అంటే ఇంకా ఆళ్ళు రిలీజ్ చేస్తున్న లెవెల్‌కి అది డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఫర్దర్‌గా మనకు టాక్‌ని బట్టి ఆక్యుపెన్సీ రేట్ అనేది విపరీతంగా పెరుగుతది. సో అది సినారియో. సో యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం కొంచెం గట్టిగా ఉంది. ఇంకా టికెట్ హైక్స్ కొంచెం ఎక్కువున్నాయంటే యాహ్! 'దేవర' అండ్ 'కల్కి' మీద ఇంకొంచెం ఎక్కువున్నాయి అంతే. అంతకు మించి ఇంకేం అనిపించలేదు. అంటే డెఫినిట్‌గా కొంత ఎక్కువైతే ఉంది. బట్ ఇంతకుముందు మనం 'కల్కికి' అండ్ 'దేవరాకి' కూడా దగ్గరగా ఆ ప్రైజెస్ చూసాం. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రైజెస్ తగ్గాయి. ఇది ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండబోతోంది ఈ ప్రైజెస్. ఆ తర్వాత తగ్గబోతున్నాయి అంతే. సో అది మరి సినారియో. సో లెట్స్ సీ. అది ఏదైనా సరే ఇంకా డిమాండ్ అండ్ సప్లై అది పరిస్థితి. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ రాగలుగుతారా ఫ్యామిలీస్ అంటే ఒకటి 'పుష్ప' అనేదే మాస్ మూవీ. సో మాస్ మూవీకి మాక్సిమం యూత్, కపుల్స్ వీళ్ళలాంటి వాళ్ళెళ్తారు. కుర్రోళ్ళెళ్తారు. అలాగే ఉంటది. ఒకవేళ ఎళ్ళినా కూడా ఫాదర్స్ లాంటి వాళ్ళు సింగిల్‌గా ఎళ్తారు అంతే తప్ప ఇట్లా ఫ్యామిలీస్‌తో అయితే కాదు కదా! సో అది సినారియో. సో లెట్స్ సీ చూద్దాం. మనకి మాక్సిమం ఇంతే ఉంటది. వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ మాస్. సో మాస్‌కి తగ్గట్టే సినిమా ఉంది. అండ్ సినిమాకి తగ్గట్టే ప్రైజెస్ ఉన్నాయి. డిమాండ్ అండ్ సప్లై అది సినారియో. సో చూద్దాం. ఇది గైస్ మరి ప్రస్తుతానికి పరిస్థితి. సో ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి డెఫినిట్‌గా అదైతే చెప్పొచ్చు. అండ్ దీనివల్ల మనకేంటంటే డే 1 రికార్డ్స్ అని పక్కన పెట్టినట్టయితే మనకి లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా హ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో తెలుగులో అంటే ఏపీ అండ్ తెలంగాణలో కలిపి అది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 212 కోట్ల షేర్ కొట్టాలది. సో 212 కోట్లు కొట్టాలంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 295 ఆర్ 300 సారీ 212 షేర్ రావాలంటే 300 నెట్ కావాల్సుంటది. అది. సో అది అంటే 'కల్కి' కంటే ఎక్కువ రావాల్సుంటది నెట్. మైట్ బి. నేను అనుకుంటున్నాను నేను. సో లెట్స్ సీ చూద్దాం. బట్ మనకి ప్రైజెస్ అయితే డెఫినిట్‌గా ఎక్కువున్నాయి కాబట్టి మాక్సిమం కొట్టేస్తదనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది. సో అది మరి సినారియో. సో ఓవరాల్‌గా బట్ గ్రాస్ కలెక్షన్స్ మనకి అరౌండ్ 400 అబోవ్ రావాల్సుంటది తెలుగు స్టేట్స్ నుంచి. అది మరి చూడాల్సుంటది ఏంటి పరిస్థితి అనేది. ఈ నంబరే కొంచెం అటు ఇటుగా ఉంది. కొంచెం పెద్ద నంబర్ ఇది. లెట్స్ సీ. అంటే మనము అది దాటాలనే కోరుకుందాం. బట్ డిపెండ్స్. అది టాక్ మీద డిపెండ్స్ అది మాక్సిమం. సో అది మరి. సో దట్స్ ఇట్ గైస్. ఇది 'పుష్పకి' సంబంధించిన
టికెట్ రేట్స్ అండ్ బుకింగ్స్ అప్డేట్. సో చాలా గట్టిగా బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యి, బట్ ఇంకా ఓపెన్ అవ్వాల్సింది చాలానే ఉంది. ఎస్పెషల్లీ ఏపీ జియో ఇంకా పూర్తి స్థాయిలో బయటికి అఫీషియల్గా అయితే రాలే కదా. సో అది ఎప్పుడైతే బయటకు వస్తుందో సో ఆ టైంలో మాత్రమే మనకి ఏపీ బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్ టేక్ సో మచ్ టైం అనమాట. సో అది ఇంకొద్దిసేపట్లో అనౌన్స్మెంట్ వస్తుంది అంటున్నారు. సో లెట్స్ సీ గైస్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మనం మీటర్ నెక్స్ట్ వీడియో.